మిమ్మల్ని అందరినీ నేను బాధ్యత తీసుకున్నా. నాకు దత్తపుత్రికలు మీరందరూ. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత నా వీళ్ళందరూ కూడా, ఈ డాక్టర్స్ అందరూ కూడా రేపు బాగుండాలని కోరుకుంటా. రేపు బాగుండాలి, వీళ్ళు అనుకున్నది సాధించాలి, వీళ్ళు అనుకున్నది రావాలని కోరుకుంటాది. సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా. సీనియర్స్ వైపు నుంచి చెప్తున్నాను. మొదట సీనియర్స్ వైపు నుంచి, లేకపోతే ఇద్దరికీ కలిపి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 2 years journey of intermediate to achieve the greatest, the ideal and ethical profession of the society, that is a doctor. ఈ డాక్టర్ అనే పదం అనేది సొసైటీలో ద మోస్ట్ రెస్పెక్టబుల్ అండ్ డిగ్నిఫైడ్ పొజిషన్ ఆఫ్ ద సొసైటీ. మోస్ట్ అటువంటిది మీ ఇటువంటి ప్రొఫెషన్లోకి మీరు ఎంటర్ అవుతానికి 2 years జర్నీని బైపీసీ అనే గ్రూప్తో మీరు స్టార్ట్ చేశారు. సీనియర్ సెకండ్ ఇయర్లో ఉన్నారు, జూనియర్స్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు. ఇక్కడ మనకి ఏంటంటే ఈ 2 years మనం అనుకున్న కళ నెరవేరితే ఆటోమేటిక్గా యూజీలోకి వెళ్తే, ఆటోమేటిక్గా పీజీ అయితే వెంటనే మీ పేరు ముందు ద రెస్పెక్టబుల్ వర్డ్ విల్ కమ్ యాజ్ ఎ ప్రిఫిక్స్. దట్ ఈస్ ద డాక్టర్ డిఆర్. నాకు కూడా లేదు, ఇప్పటికి నేను 10,000 మంది డాక్టర్ల పైన ఇచ్చుంటా. నాకు కూడా డాక్టర్ నరేంద్ర అని ఎవరు అంటలా, జస్ట్ నరేంద్ర అంటున్నారు. కానీ మీకు ఆ పెద్ద బిరుదు మీ పేరు ముందుకు వచ్చి చేరుతుంది. దట్ ఈస్ డిఆర్ డాక్టర్ అనే బిరుదు వస్తాను. సొసైటీలో మీ యొక్క వాల్యూ మారిపోద్ది, మీ రెస్పెక్ట్ మారిపోద్ది. అదంతా కూడా ఈ 2 సంవత్సరాల మీదే డిపెండ్ అయింది. కాబట్టి ఇక్కడ స్టూడెంట్ అనే ఒక బైపీసీ తీసుకునే స్టూడెంట్ ఎలా ఉండాలి, ఎలా చేయాలి? ఎస్, ఫ్రెండ్స్ అవసరం, వెంటిలేషన్, అప్పుడప్పుడు రిలాక్సేషన్ అవసరం ఫర్ కూల్ డౌన్ అవర్ థింగ్స్. ఇవన్నీ మన స్టూడెంట్ లైఫ్ లో భాగమే. బట్ ద ప్రైమరీ డ్యూటీ ఈజ్ యూ స్టే హియర్, యు ఆర్ లివింగ్ ద హోమ్ అండ్ యు ఆర్ అవే ఫ్రమ్ ఆల్ సిబ్లింగ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ యు ఆర్ అడ్జస్టింగ్ సంథింగ్ ఇన్ ద హాస్టల్స్. ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఓన్లీ one purpose. That purpose is, yes, my 27 I must be become a doctor, in 28 I must be become a doctor, for both seniors as well as juniors. That is your wish and dream, wish and goal. మరి ఏం చేయాలండి మనం ఇక్కడ? ఏం చేయాలి? మిమ్మల్ని ఏమి హెరాస్మెంట్ తో రాచి రంపాన పెట్టే సిస్టమ్ నాది కాదు. చాలా లైవ్లీ, స్టూడెంట్ ఫ్రెండ్లీ, ఎఫెక్షనేట్ సిస్టమే. ఏం చేయాలి? నేనేమి పెద్దగా మిమ్మల్ని కోరుకోవట్లా. ఇచ్చిన సిస్టమ్ ని చక్కగా చేయి. ఇచ్చిన సిస్టమ్ ఏంటి? చక్కగా మార్నింగ్ క్లాసెస్ పెడుతున్నాం, ఈవినింగ్ స్టడీ అవర్స్ పెడుతున్నాం, వీక్లీ ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఇదే మన సిస్టమ్. క్లాసెస్ కి అక్కడ 6 గంటలకు లేపుతుంటే భగవంతుడా లేపుతున్నారా? అయ్యో రామా, ఇప్పుడు వెళ్ళి కూర్చోవాలా? వచ్చేసారా భగవంతుడా వీళ్ళు లేపటానికి? అక్కడ నుంచి అంటారు, ఏమ్మా టైం అయింది లేవండి. అబ్బా అబ్బా వచ్చేసారా బాబోయ్, వచ్చేసారా బాబోయ్ అని ఒక బలవంతంగా, ఫోర్స్ఫుల్ గా, అన్హ్యాపీగా మీరు వచ్చి క్లాసులో కూర్చుంటే హౌ వీ కెన్ ఎంజాయ్ ద క్లాసెస్, హౌ వీ కెన్ రిసీవ్ ద సబ్జెక్ట్? ఎలా ఉండాలి? ఎస్, this is my duty here, this is my meaning here, that's why I'm staying here. కాబట్టి ఎంత హుషారుగా రావాలి. ఈ రోజు ఇది నేర్చుకోవాలి, ఇది ఇంకా నాకు కొద్దిగా డౌట్ ఉంది, ఇది ఇంకా బాగా వినాలి. ఈ హ్యాపీనెస్ లేకుండా ఒకళ్ళ తలనకాల పెట్టుకుని నిద్రపోదామా? ఎలా మనం కొద్దిగా ఏదో ఆలోచిస్తా కూర్చుందామా? ఇలా గనక మీరుంటే ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ నాకు తెలిసి సక్సెస్ ఫార్ములాలో మేజర్ గా ఒక స్టూడెంట్ 2 years ఇంటర్మీడియట్ లో చేయాల్సిన ఫస్ట్ ఫార్ములా, దోస్ ఆర్ ద గ్రేట్ టీచర్స్. సెలెక్టివ్ గా ఎక్కడి నుంచో సో మెనీ స్టేట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అక్కడి నుంచి మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఎన్ని క్లాసులు చెప్తారో తెలుసా మీకు? 7 గంటల నుంచి 1 గంట వరకు ఇలాగే నుంచుని వాళ్ళు మాట్లాడుతూ, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మీకు మళ్ళీ 1కి 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ 6 గంటలు నుంచుని కష్టపడతా మీకు ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళ సబ్జెక్ట్ ని. మీరేం చేస్తున్నారు? కూర్చుని నోట్స్ రాస్తా వాళ్ళని వింటా చేయాలి. ఎవరిది ఎక్కువ కష్టమైన పని? వాళ్ళదే. ఎందుకంటే ఇలా నుంచోవాలా, మాట్లాడాలా, వాయిస్ మళ్ళీ మాట్లాడాలా, 6 గంటలు చెప్పాలా, రిపీటెడ్ గా చెప్పాలా, మీరు వినాలి, ఫోకస్డ్ గా రాయాలి. అది గనక కరెక్ట్ గా మీరు చేయకపోతే క్లాస్ లో ఆటోమేటిక్ తర్వాత ఎన్ని గంటలు కష్టపడినా మీకు సబ్జెక్ట్ రాదు, ఎన్ని గంటలు కష్టపడినా కాన్సెప్ట్ రాదు, ఎన్ని గంటలు కష్టపడినా ప్రాక్టీస్ లో మీరు అప్లికేషన్ చేయలేరు. కాబట్టి ఫస్ట్ వాట్ ఐఎమ్ అడ్వైజింగ్ ద ఫ్రెషర్స్ ఆర్ ద సీనియర్స్, బీ అలర్ట్ ఇన్ ద టీచింగ్ క్లాసెస్. దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వైజ్ ఐఎమ్ గివింగ్ ఫర్ ఆల్ ఆఫ్. బీ అలర్ట్ ఇన్ ద
టీచింగ్ క్లాసెస్, బీ ఫోకస్ ఆన్ టీచింగ్ క్లాసెస్. ఒక సినిమా చూస్తే కనురెప్ప మూయకుండా ఎలా అయితే మనం చూస్తున్నామో ఆనందంగా, అంత ఆనందంగా నేను గనక టీచింగ్ క్లాసులు వింటే నాకు ఎందుకు అర్థం కాదు. ఆ ఒక్కటి మీరు చేయండి. మీకు ఎందుకు సీట్ రాదో చూద్దాం. మీకు ఎందుకు సీట్ రాదో 27లో కానీ 28లో కానీ సీనియర్స్ కి జూనియర్స్ కి చూద్దాం. రెండు, ఒకసారి వింటే రాదు. తర్వాత ఏం చేయాలంటే డెఫినెట్ గా దాన్ని రివైజ్ చేయాలి. ఆ రివైజ్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఒక్కసారి మళ్ళీ నోట్స్లో అన్ని చదువుకుంటా రాసుకుంటా మైండ్లోకి తీసుకెళ్ళి కన్సాలిడేట్ చేయాలి. ఇది మధ్యాహ్నం స్టడీ అవర్స్లో జరుగుతుంది. బయాలజీ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ జరుగుతుంది. కూర్చుంటున్నారు కానీ ఆ పుస్తకం ఉంటుంది కానీ ఫోకస్ ఉందా లేదో నాకు తెలియదు, మీకు తెలియాలి. మీ మైండ్ దాని మీద ఉందా లేదా నాకు తెలియదు, మీకు తెలియాలి. కాబట్టి నేను చెప్పేది మీకు సక్సెస్ అవే ఫార్ములా చెప్తున్నా. రివైజ్ చేయాలి, నోట్స్లో రాసుకోవాలి. తర్వాత ఏం చేస్తారంటే నోట్స్ మూసేయాలి. అప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఫిజిక్సో కెమిస్ట్రీనో బయాలజీనో, అప్పుడు సబ్జెక్ట్ వస్తాయి. ఇది ఒక 6 గంటలు ఫోకస్డ్గా 2 అయిపోయినాయి. మూడోది, పాపం మీరు చదువుతున్నారు కానీ ఎలా చదువుతారంటే ఒక ఎగ్జామ్ అయిందంటే యుద్ధం గెలిచేసాము ఈ ఆదివారానికి, అయిపోయిందిరా బాబోయ్, మా అమ్మ అడుగుద్ది, ఆ నాన్న అడుగుతాడు, ఏదో మనకి వచ్చినాయి ఏదో తగ్గించి చెప్పేద్దాం, అమ్మయ్య ఈ వారానికి అయిపోయిందిరా బాబు అని అనుకుని 2-3 రోజులు రిలాక్స్గా ఏం చేస్తున్నావు, ఓకే అయిందా, ఓకే అనుకుంటా కాలక్షేపం చేస్తా గురువారమో శుక్రవారమో శనివారమో స్టార్ట్ చేస్తున్నారు. అలా స్టార్ట్ చేస్తే 6 రోజులు చేయాల్సింది ఎలా అవుతుంది? కన్సిస్టెన్సీ ఉండాలి. కాబట్టి ఈ 2 సంవత్సరాలు నాదనుకుని చేస్తే నెక్స్ట్ 60-70 సంవత్సరాలు హ్యాపీగా ఉంటారు యాజ్ ఎ డాక్టర్గా. గుర్తుపెట్టుకోండి, చాలా అపురూపంగా మీరు ఇంటి దగ్గర పెరిగిన మిమ్మల్ని ఇక్కడ ఉంచారు మీ పేరెంట్స్ అంటే వాళ్ళకు ఒక కళ ఉంది, మా పిల్లలు డాక్టర్ అవ్వాలి. అలాగే మీరు అంత అఫెక్షనేట్ పేరెంట్స్ని సిబ్లింగ్ని వదిలి ఇక్కడ ఉన్న మీకు ఒక కళ ఉంది, నేను డాక్టర్ అవ్వాలి. ఈ 2 మర్చిపోయి ఓన్లీ మన ఫ్రెండ్షిప్లు, మన రిలాక్సేషన్లు, ఎంటర్టైన్మెంట్లోనూ గనక గడిపితే రేపొద్దున మీరు అనుకున్నది సాధించలేరు. కాబట్టి 2 years కష్టపడండి, సాధించండి. రేపు 70-80 సంవత్సరాలు ఈ సొసైటీలో రెస్పెక్టబుల్ డాక్టర్గా ఉండండి. కాబట్టి పేరెంట్స్ చాలా ఆశతో మీ మీద ఉన్నారు. మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదా? నాకు యూట్యూబ్లో మెసేజ్ వస్తున్నా, వేర్ ఆర్ అవర్ చిల్డ్రన్, వీఆర్ వెయిటింగ్ ఈగర్లీ టు సీ అవర్ చిల్డ్రన్, వీఆర్ వెయిటింగ్ టు సీ అవర్ చిల్డ్రన్, వెన్ ఇట్ విల్ బి స్టార్టెడ్ అని మెసేజ్లు వస్తున్నాయి. అంటే ఆల్ ద పేరెంట్స్ దే ఆర్ ఈగర్లీ హ్యావింగ్ మోర్ డ్రీమ్స్ ఆన్ యూ. కలలు అంటున్నారు వాళ్ళు. ఆ కలలకు తగ్గ విధంగా మనం ఉండాలి. వాళ్ళని మనం డిసప్పాయింట్ చేయకూడదు. వాళ్ళు మన గురించి అన్ని సాక్రిఫైస్ చేసి మన వెనకాల నిలబడి ఉన్నారు. కాబట్టి నా పేరెంట్స్కి నేను వాళ్ళ కళని నేను ప్రూవ్ చేసుకుని నేను డాక్టర్గా వాళ్ళకి కనపడాలి. అది చాలు వాళ్ళకి జన్మకి. అది అందరికీ 100 మందికి తెలిసిన వాళ్ళకి మా అమ్మాయి డాక్టర్ అయిందని ఇక అన్ని సంవత్సరాలు హ్యాపీగా గడుపుతారు. అటువంటి ఒక కళ పేరెంట్స్ది, అటువంటి ఒక కళ మీది. దీన్ని ముందు మెయిన్ టార్గెట్ గా పెట్టుకుని తర్వాత స్టూడెంట్ లైఫ్ అప్పుడప్పుడు రిలాక్సేషన్స్, ఎంటర్టైన్మెంట్స్ ఇటువంటి అప్పుడప్పుడు ఒక 2 రోజులు నో ప్రాబ్లం. కానీ ఇదే లోకం అయిపోతే, ఇదే పని అయిపోతే అప్పుడు మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవుతారు, మీ పేరెంట్స్ని డిసప్పాయింట్ చేస్తారు. అటువంటి పరిస్థితి రాని మా వైపు నుంచి అంటారా 100కి 100% స్టూడెంట్ ఫ్రెండ్లీ. శ్రీగోసలైట్స్ అంటేనే, నరేంద్ర అంటేనే స్టూడెంట్స్ ఏం అడిగితే అది చేయటానికి ముందు వరుసలో ఉంటాడు, ముందు లైన్. మీరు ఏది కావాలన్నా నేను చేయించడానికి ఎప్పుడైనా రెడీ. నాకేమి నేను ఆలోచించను. కానీ మీరు ఆ రెస్పెక్ట్ని టీచర్స్కి ఇచ్చి మాకిచ్చి ప్రోగ్రామ్ని, సిస్టమ్ని జాగ్రత్తగా మీరు చేసుకుంటూ డెఫినెట్గా రేపొద్దున సీనియర్స్ పర్టికులర్గా 27లో, ఆ తర్వాత 28లో జూనియర్స్ చక్కగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.